సాక్షాత్తు సీతారామ లక్ష్మణులు నడియాడిన నేల పర్ణశాలలో ఏప్రిల్ 17న సీతారాముల కళ్యాణ మహోత్సవం జరగనుండగా కళ్యాణానికి హాజరయ్యే భక్తుల కోసం పర్ణశాల గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు ఈ ఏడాది జరిగే కళ్యాణానికి అధిక సంఖ్యలో పాల్గొనవచ్చు అన్న అంచనాతో అధికారులు తగిన ఏర్పాట్లను ప్రారంభించారు. పర్ణశాల ఆలయ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టినట్లు, దీనికోసం గ్రామ పంచాయతీ సిబ్బందితో పాటు అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు మండల గ్రామ పంచాయతీ అధికారి, పర్ణశాల గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి ఎం ముత్యాలరావు తెలిపారు. గోదావరి స్థాన ఘట్టాల రేవుని ఇప్పటికే ఒండ్రు మట్టి పూడికత పనులను చేపట్టగా భక్తులు స్నానమాచరించేందుకు స్థాన ఘట్టాల వద్ద షవర్లను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు భక్తులు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులను ఏర్పాటు చేస్తున్నారు. నదిలో స్థానం ఆచరించే భక్తులు నది లోతుకి వెళ్లకుండా ఐరన్ మెస్ ఏర్పాటు చేయడంతో పాటు గజ ఈతగాలను ఏర్పాటు చేస్తున్నారు. శ్రీ సీతారాముల కళ్యాణం జరిగే కళ్యాణ మండపం వద్ద 10,000 మంచినీటి బాటిళ్లను అందుబాటులో ఉంచడంతో పాటు చెలువ పందిలు వద్ద, బస్టాండ్ వద్ద, వాహన పార్కింగ్ ప్రాంతంలో జన సందోహం గల ప్రధాన కూడలిలో భక్తులకు అందుబాటులో ఉండేలా త్రాగునీటి ఏర్పాట్లు చేపడుతున్నారు. కళ్యాణ మండపం వద్ద చెత్త చెదారాన్ని వేయడానికి ప్రత్యేక డ్రమ్ములను ఏర్పాటు చేస్తున్నట్లు పర్ణశాల గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో భక్తులు కళాకృత్యాలు తీర్చుకోవడానికి మరుగుదొడ్లను ఏర్పాటు చేసి వాటికి నీటి సరఫరాను ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భక్తుల సేద తీరేందుకు సామియానాలను ఏర్పాటు చేస్తున్నారు. మిషన్ భగీరథ, నీటి పారుదల శాఖ, విద్యుత్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, పోలీస్ శాఖ సమన్వయంతో పర్ణశాలలో జరిగే సీతారాముల కళ్యాణం తిలకించడానికి వచ్చే భక్తులకు సరిపడా విస్తృతం ఏర్పాటు చేస్తున్నట్లు మండల పంచాయతీ అధికారి ముత్యాలరావు, పర్ణశాల గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు తెలిపారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ అనుబంధ ఆలయమైన పర్ణశాల ఆలయంలో ఈ నెల 17వ తేదీన సీతారాముల కళ్యాణం జరగబోతుంది. దానికి సంబంధించి మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి విస్తృత ఏర్పాట్లు ప్రజలకి, భక్తులకి చేస్తున్నారు. దీనికి సంబంధించి దుమ్ముగూడెం మండల పంచాయతీ ఆఫీసర్, అలాగే పర్ణశాల గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి ముత్యాలరావు గారు మనకి అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇప్పుడు శ్రీరామనవమి నేపథ్యంలో మీరు పర్ణశాలలో ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఈ నెల 17వ తారీఖున జరుగు శ్రీరామనవమి కళ్యాణోత్సవంలో పర్ణశాలలో మనము ఈ శానిటేషన్ విషయంలో 4 జోన్లుగా ఏర్పాటు చేయడం జరిగింది సార్. ప్రతి జోన్కి వచ్చేసి ఒక 5 శానిటేషన్ వర్కర్స్, ఒక సూపర్వైజరు. అదేవిధంగా వీళ్ళు 2 షిఫ్ట్లు ఉంటాయి సార్. ఉదయము మళ్ళీ మధ్యాహ్నం షిఫ్ట్ ఉంటుంది. అదేవిధంగా ఒక 50 మందిని లేబర్తో ఈ శానిటేషన్ పర్యవేక్షణ జరుగుతుందండి. అదేవిధంగా మళ్ళీ డ్రింకింగ్ వాటర్ విషయంకి వచ్చేసరికి 4 ప్లేసులలో డ్రింకింగ్ వాటర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంట్లో కూడా సూపర్వైజర్లు అండ్ వర్కర్స్ని కూడా మేము ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇంకో లైటింగ్ విషయంలో కూడా గ్రామ పంచాయతీ నుంచి లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. దీంట్లో ఏ ఒక్క భక్తుడికి, వచ్చిన ప్రతి ఒక్కరికి త్రాగునీరు, పారిశుద్ధ్యం విషయంలో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా గ్రామ పంచాయతీ నుండి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది సార్.